ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ మెట్రో విస్తరణ బాట పడుతోంది. మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై డిపిఆర్లు త్వరగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 5 సెక్టార్లలో అభివృద్ధికి ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. మెట్రో లైన్ల పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఫేజ్ 2పై అధ్యయనం త్వరగా పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఎల్బీనగర్, హయత్ నగర్, మియాపూర్, పటాన్చెరు, రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, నాగోల్ నుంచి రాజేంద్రనగర్లో కొత్త హైకోర్టు స్థలం వరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. డీటెయిల్డ్గా చూస్తే మియాపూర్ వరకు ఉన్న మెట్రో లైన్ను చందానగర్, బీహెచ్ఎల్ మీదుగా పటాన్చెరు వరకు 14 కిలోమీటర్లు పొడిగించాల్సి ఉంటుంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, అదేవిధంగా మైలార్ దేవుపల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 23 కిలోమీటర్లు వస్తుంది. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవుపల్లి, ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్లో కొత్త హైకోర్టు స్థలం వరకు 19 కిలోమీటర్ల పొడిగింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి విప్రో లేక్ జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అమెరికన్ కాన్సులేట్ వరకు 12 కిలోమీటర్ల విస్తరణ ప్రతిపాదనపై చర్చించారు. ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల పొడిగింపు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. శ్రీశైలం హైవేపై ఎయిర్పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో రైల్ కనెక్టివిటీని ప్లాన్ చేస్తున్నారు. మెట్రో ఫేజ్ 3లో ప్రణాళికల్ని పరిశీలిస్తే జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, ప్యారడైజ్ స్టేషన్ నుంచి మేడ్చల్, కండ్లకోయ వరకు విస్తరణ చేసేందుకు ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తారామతిపేట నుంచి నాగోల్, ఎంజీబీఎస్ మీదుగా నార్సింగ్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ కారిడార్లో మెట్రో రైల్ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఇది 40 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ ప్రణాళికలను సమగ్ర పద్ధతిలో త్వరగా సిద్ధం చేస్తే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు దారుల్ షిఫా జంక్షన్ నుంచి సాలిబండ వరకు, అటు ఫలక్నుమా వరకు 100 ఫీట్ల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణ కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, అభ్యంతరాలు తీసుకోవాలని చెప్పారు. ఈ మార్గంలో 103 ప్రార్థనా మందిరాలు, హెరిటేజ్ భవనాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమన్వయం చేసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి.